అండి ఈత రాకపోతే చిన్న పిల్ల కాలువలో మునిగినా కూడా ఇంకా ఆ భయానికే పైకి పోతామనమాట. శాండ్ డ్యూన్స్‌లో ఫుల్‌గా ట్రెక్కింగ్ చూసొచ్చాం ఇసుకలో అని చెప్పేసి పక్కనే ఉన్న రివర్ సైడ్ ట్యూబింగ్‌కైతే వచ్చాం. అక్కడ బేర్లున్నాయి. ఫుల్‌గా ఎంజాయ్ చేస్తా ఉందన్నమాట మా పాప. ఇంకా లైఫ్ జాకెట్ ఏసుకొని సిద్ధమైంది. మేము ఫస్ట్ వద్దులే తక్కువ లోతుందనుకున్నాం గానీ ఏసుకోవడం చాలా బెటర్ అనమాట. ఎందుకంటే మాకెవ్వరికీ ఈతలు రావు. మునిగిపోయేవాళ్ళం మధ్యలో. మా బావకి ఒక్కడికే వచ్చనమాట. గజ ఈతగాడు చూసారు కదా! ఒక్కొక్కళ్ళని లోపలికైతే తోసేస్తా ఉన్నాడు. మునిగినా, తేలినా ఆయనే చూసుకోవాలనమాట. సో, ఈ రివర్ సైడ్ ట్యూబింగ్ వచ్చేసి 1 అవర్ ఉంది, 3 అవర్స్ ఉంది. మేము 1 అవర్ తీసుకున్నాం. ఎందుకంటే ఈవినింగ్ 6కి బయలుదేరాం కాబట్టి ఎందుకు లేట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా 1 అవర్ తీసుకున్నాం అనమాట. ఈ ఫ్లో అనేది మిడిల్‌లో పోతే ట్యూబింగ్ మాత్రం చాలా బావుంటుంది. కానీ ఇదంతా సైడ్‌కెళ్ళిపోతుంది. సైడ్ ఏమో ఇలా పెద్ద పెద్ద మొద్దులు, చెట్లయితే ఉన్నాయన్నమాట. ఇంకా అక్కడ ఆగినప్పుడల్లా బావ దిగాల్సొస్తుంది. సో, పాప ఉంది కాబట్టి ట్యూబింగ్ వచ్చేసి ఒకటి క్లోజ్డ్‌ది ఇచ్చారన్నమాట. అది పెద్దగా ఉంది. అది ఎక్కడం, దిగడం అనేది కొంచెం రిస్క్ ఉంది. మనకేంటంటే మధ్యలో హోల్ ఉన్నది ఇస్తారు. అది ఈజీ ఉంటుంది. ఇంకా మా పాప అయితే మధ్యలో దిగి మంచిగా చిల్ అవుతా ఉందన్నమాట. సో, మధ్యలో అయితే ఈ లైఫ్ జాకెట్ నన్ను చాలా కాపాడింది. ఎందుకంటే వాడు 4 ఫీట్ హైయెస్ట్ అని చెప్పాడు కానీ సైడ్స్‌కైతే 6 ఫీట్ కూడా ఉంది. పోతా పోతా ఉంటే మునిగిపోయేదాన్ని. ఇంకా ట్యూబింగ్ అయిపోయిన తర్వాత ఇలా ఫైర్ దగ్గర కొంచెంసేపు కూర్చొని ఐస్ క్రీమ్ తినైతే ఇంకా చిల్ అయితూ ఇంటికైతే వచ్చామనమాట. సో, దీనికి సంబంధించిన ఫుల్ వీడియో వచ్చేసి మన ఛానల్‌లో అప్లోడ్ చేసాను. కింద లింక్ టచ్ చేసి తప్పకుండా వచ్చండి. వీడియోస్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.